హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. దీంతో పాటు ఇప్పుడు వైసీపీ గెలుస్తుందని కొంతమంది బెట్టింగ్ వేస్తున్నారంటే, టీడీపీ గెలుస్తుందని కొంతమంది బెట్టింగ్ వేస్తుందంట. ఇలా రిలేటెడ్ గా ఒక న్యూస్ జరిగిందంట ఆంధ్రలో. ఎక్కడో ఏంటో చూద్దాం వీడియోలో. టీడీపీదే గెలుపు, వైసీపీ నేత పందెం అడ్వాన్స్ ఇచ్చి మరి కాగితం రాయించుకుని మరి టీడీపీ పక్కా గెలుస్తుందని వైసీపీ అభ్యర్థి చెప్పాడంట. కాగితం రాయించుకుని మరి సరే అసలు ఏంటో చూద్దాం. ఏపీ ఎన్నికల కౌంటింగ్ జూన్ 4న జరగనుంది. ఈ మంత్ 4న కౌంటింగ్ ఉంది కదండి. ఫలితాలపై అందరిలో ఉత్కంఠ మొదలైంది. ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్సీపీ, టీడీపీ కూటమి గెలుపుపై ధీమాతో ఉన్నాయి. టీడీపీ, వైసీపీ మేం గెలుస్తాం ధీమాతో ఉన్నాయి కదా. అయితే ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్లు నడుస్తున్నాయి. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ నేత టీడీపీ గెలుస్తుందని పందెం గాశారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి టీడీపీ గెలుస్తుందని బెట్టింగ్ ఒక ఉత్తరం రాశారంట. ఇది ఒక సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నడుస్తుంది. ఇద్దరు నేతల మధ్య బెట్టింగ్ కు సంబంధించిన ఒప్పందం పేపర్ కూడా వైరల్ చేస్తున్నారు. సో బాండ్ పేపర్ వీళ్ళిద్దరి మధ్య ఏదైతే రాసుకున్నారో అది బాగా వైరల్ చేస్తున్నారంట. ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా పందాలు, టీడీపీ గెలుస్తుందని వైఎస్ఆర్సీపీ నేత బెట్టింగ్. సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ. ఇదిగోండి లెటర్ రాసి ఇచ్చారంట. టీడీపీ గెలుస్తుందని వైసీపీ నేత పందెం. అంటే అర్థమైపోయిందిగా వైసీపీ వాళ్ళు గెలవరని మనకు కూడా. ఇక ఏపీ ఎన్నికల ఫలితాలపై పందెం రైలు సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు, జిల్లాలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయి, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఇలా పందాలు కాస్తున్నారు బెట్టింగ్ రైలు. ఎవరు వస్తారు, ఎవరు నెగ్గుతారు, ఏం చేస్తారు, క్లియర్ గా క్లారిటీగా ఎవరికి వాళ్ళు ధీమాతో ఉన్నారు. అంతేకాదు కొందరు ముఖ్య నేతలు మెజారిటీ పందాలు కూడా జరుగుతున్నాయి. కోట్లాది రూపాయలు చేతులు మారుతూ ఉండడంతో కొందరు ఏకంగా పొలాలను కూడా బెట్టింగ్ పెట్టేశారు. చాలా మంది ఇప్పుడు పొలాలను కూడా తాకట్లో పెట్టేశారంట, బెట్టింగ్లు పెట్టేశారంటే వాళ్ళ స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తాకట్టు పెట్టేశారంట. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లాలో బెట్టింగ్ వ్యవహారం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సత్యసాయి జిల్లాలో ఒక బెట్టింగ్ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుందంటే, కదిరి నియోజకవర్గంలో గెలుపోవటంపై ఇద్దరు వైఎస్ఆర్సీపీ నేతల మధ్య పందెం ఒప్పందానికి సంబంధించిన పేపర్ ఒకటి చెక్కల్లో కొడుతుంది. సో వైఎస్ఆర్సీపీ, టీడీపీ వాళ్ళు బెట్టేసుకున్నారంట. సో దీనికి సంబంధించిన ఒక న్యూస్ భయంకరంగా వైరల్ అవుతుంది. ఒకరేమో కదిరిలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని పందెం వేయగా, మరొకరు వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఏకంగా 10 లక్షలు పందెం వేశారు. తెలుగుదేశం గెలుస్తుంది 10 lakhs బెట్టింగ్ వేశారంటే వైసీపీ నేత ఇచ్చాడంట. ఒకే పార్టీకి చెందిన నేతలు ఇలా పందాలకు దిగడం చర్చనీయాంశమైంది. వైఎస్ఆర్సీపీకి చెందిన నేత కదిరిలో టీడీపీ గెలుస్తుందని పందెం వేయడం చర్చనీయాంశమైంది. కదిరిలో జరిగిందంటే ఇన్సిడెంట్. కదిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని నల్ల చెరువు మండల నాయకుడు, తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని నాదెండపేట మండల వైఎస్ఆర్సీపీ నాయకుడు పందెం కాశారు. టీడీపీ వాళ్ళేమో వైసీపీ వాళ్ళేమో టీడీపీ వాళ్ళ మీద అంట. వీరిద్దరు మధ్య జరిగిన పందెం ఒప్పందానికి సంబంధించిన పేపర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇద్దరు నేతలు ఏకంగా 10 లక్షలు బెట్టింగ్ దిగడం చర్చనీయాంశమైంది. 10 lakhs బెట్టింగ్ వేశారంటే ఇద్దరు దిగారంట. అయితే వైఎస్ఆర్సీపీ నేతలే టీడీపీ గెలుస్తుందని బెట్టింగ్లు దిగుతున్నారంటూ కొందరు ఆ పార్టీ సానుభూతి పనులు ప్రచారం చేసుకుంటున్నారు. ఇదే అండి ఆ పేపర్ చూడండి. వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని, టీడీపీ గెలుస్తుందని వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాశారంట. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పేపర్ పందెం విలువ 10 లక్షలు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కదిరి అసెంబ్లీ సీటు వైఎస్ఆర్సీపీకి వస్తుందని బి విశ్వనాథ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, టీడీపీ వస్తుందని రామాంజనేయులు చెప్పారు. 10 lakhs పెట్టేశారంటండి. 10 lakhs పక్కాగా టీడీపీ గెలుస్తుందని. దీన్ని బట్టి అర్థం కావట్లేదు, ఇంకా రిజల్ట్ కోసం వెయిటింగ్. అబ్బా కూటమి ఫైనల్ అయిపోయింది. నేను చెప్తున్నా రాసి పెట్టుకోండి. లోకేశ్వర్ రెడ్డి సార్ దగ్గర పెట్టడం జరిగింది. దీనిలో మెజార్టీకి సంబంధం లేదు, కేవలం గెలుపు మాత్రమే అని రాసుకున్నారు. ఈ పేపర్లో ఇరువురు సంతకాలు చేశారు. విచిత్రంగా వైఎస్ఆర్సీపీ నేతల మధ్య బెట్టింగ్ జరగడం చర్చనీయాంశమైంది. వాస్తవానికి ఇలా బెట్టింగ్ నిర్వహించడం పట్ల విరుద్ధం. కానీ కొందరు ఇలా పందాలు వేసి ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇలా చేయడం యాక్చువల్గా చట్ట విరుద్ధం. బట్ కొంతమంది ఇలా రాసి చేసుకుంటున్నారంట. మొత్తానికి ఏంటంటే పందెం రాయిలో జోరు భయంకరంగా ఆంధ్ర రాష్ట్రం జరుగుతుంది. అందరి కళ్ళు జూన్ 4 మీద ఉంది. చూద్దాం మనం కూడా. వైఎస్ఆర్సీపీ గెలుస్తున్నా, టీడీపీ గెలుస్తున్నా. చూడండి వైసీపీ నేత టీడీపీ గెలుస్తుందని వేసాడంటే వైసీపీ వాళ్ళ పరిస్థితి అంటే మీరు అర్థం చేసుకోండి. సిద్ధం అంటున్నా, మీరు ఓడిపోవడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మీ నేతలే బెట్టింగ్ వస్తున్నారు టీడీపీ గెలుస్తున్నారు. మరో వీడియో తగలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం న్యూస్, ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.